హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏపీ ప్రజలకు ఒక అదిరిపోయే న్యూస్ అయితే ఏపీ గవర్నమెంట్ అందించింది ఫ్రెండ్స్. అదేంటంటే ఏపీలో ప్రతి వ్యక్తికి అయితే ఇల్లు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సొంత ఇల్లు అయితే ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తన సొంత ఇల్లు కలిగి ఉండాలని చెప్పి లక్ష్యంతో ఏపీ గవర్నమెంట్ అయితే ముందుకు పోతుంది. దానికి సంబంధించి సోమవారం జరిగిన బడ్జెట్ అయితే ఇంటికి సంబంధించి అయితే అమౌంట్ని అయితే శాంక్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి జీవిత కళ. ఆ కళను సాకారం చేసుకునేందుకు రూపాయి పోగు చేసి కష్టపడుతుంటారు. అయితే ఏపీలో సొంత ఇల్లు లేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సోమవారం ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్లో వరాలు జల్లు అయితే కురిపించింది. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల ఇల్లు మరియు పట్టాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం పేరును కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిసి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇల్లు నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు ఎన్టీఆర్ నగర్ పథకం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుంది. అంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికైతే ఈ గవర్నమెంట్ వచ్చే ఈ సంవత్సరం 2025 నుంచి అయితే స్టార్ట్ చేయబోతుంది. అందుకని చెప్పి ఈ బడ్జెట్లో కదా అమౌంట్ అయితే శాంక్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎవరికైతే ఈ సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ వచ్చే సంవత్సరంలో అయితే ఖచ్చితంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయబోతుంది. అది ఒక ఇంటికి ఎంతెంత అమౌంట్ శాంక్షన్ చేస్తారైతే ఇంకా రివీల్ అయితే చేయడం జరగలేదు. సో దీనికి ఫుల్ డీటెయిల్స్ అయితే ఏపీ గవర్నమెంట్ నుంచి మనకైతే రాబోతున్నాయి. సో ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అంటే ఖచ్చితంగా అయితే ప్రతి వ్యక్తి తన సొంత ఇల్లు కలిగి ఉండాలని చెప్పి గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో ఎవరికైతే ఇంతవరకు ఇల్లు కట్టలేదో వాళ్ళందరికైతే సొంత ఇల్లుని ఏపీ గవర్నమెంట్ అందించబోతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని సెంట్లు ఇస్తారనేది కూడా చెప్పడం జరిగింది. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామంలో 3 సెంట్లు అలాగే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి స్థలం ఇచ్చి పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రజెంట్ డిసెంబర్ లోపల అంటే ఎవరైతే నిర్మాణ దశలో ఉన్నాయో వాళ్ళందరికీ డిసెంబర్ నెలలో అయితే 1,00,000 ఇళ్లలో గృహప్రవేశాలు చేసేందుకు కార్యాచరణ అయితే సిద్ధమైతే చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.